ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి చాలామంది మగవాళ్ళు కుటుంబాలని రోడ్డున పడేసుకున్న వాళ్ళని చూసాం. అప్పుల పాలు అయిపోయిన వాళ్ళని చూసాం. ఆత్మహత్యలు చేసుకున్న మగవాళ్ళని చాలామందిని చూసాం. అయితే ఈరోజు దాచేపల్లి గ్రామ సచివాలయ ఉద్యోగి ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బుల్ని 11,50,000 రూపాయలని బెట్టింగ్ యాప్స్లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో భార్య ఇద్దరు చిన్నపిల్లలతోటి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను తప్పు చేశాను, గవర్నమెంట్ని క్షమాపణ అడుగుతున్నాను, నాకు ఒక నెల రోజులు సమయం ఇవ్వండి, మా అమ్మ మా నాన్నని అడిగి 11,50,000 రూపాయలు ప్రజల సొమ్ముని మీకు ఇచ్చేస్తాను, నా ఉద్యోగం తీయొద్దు అని వేడుకుంటూ తప్పయింది అని చెప్పి క్షమాపణ కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. వెంటనే లోకేష్ గారు స్పందించి నువ్వు ఇంటికి వెంటనే రా, నువ్వు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, మరోసారి ఇలాంటి తప్పు చేయకు అని చెప్పడం జరిగింది. ఎవ్వరూ కూడా ఇలాంటి తప్పులు చేయకండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఎన్నిసార్లు గవర్నమెంట్కి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడో ఒకరిని పట్టుకోవడం, మళ్ళీ వదిలేయడం, ఇలా కుటుంబాలు బలైపోవడం, జీవితాలు నాశనం అయిపోవడం, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే కుటుంబాలు ఈ విధంగా రోడ్డున పడిపోయే పరిస్థితి ఉంది.